హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. ఏవైనా సజెషన్స్ అండ్ ఇంప్రూవ్మెంట్స్ ఉంటే కింద ఇచ్చిన ఈమెయిల్ ఐడికి పంపించండి, నేను తప్పకుండా చూస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కన్సెంట్ అంటే ఇద్దరు వ్యక్తులు ఒక విషయాన్ని ఒకే ఉద్దేశంతో ఒప్పుకున్నప్పుడు దాన్ని కన్సెంట్ అంటారు. దీనికి సంబంధించి ఒక కేసులో చూద్దాం. రాఫెల్స్ వర్సెస్ వికెల్ హౌస్. ఇందులో రెండు పార్టీస్ మధ్యలో కాటన్ లివర్పూల్లో డెలివర్ చేయడానికి అగ్రిమెంట్ జరుగుతుంది. పియర్లెస్ అనే పేరు ఉన్న రెండు షిప్స్ బాంబే నుంచి లివర్పూల్ వెళ్తున్నాయి. ఇద్దరు పార్టీస్ కాంట్రాక్ట్ చేసినప్పుడు వేర్వేరు షిప్పులను ఉద్దేశించి కాంట్రాక్ట్స్ చేసుకుంటారు. సో ఈ కాంట్రాక్ట్ వ్యాలిడ్ కాదు. ఇప్పుడు మనం ఫ్రీ కన్సెంట్ గురించి చూద్దాం. ఫ్రీ కన్సెంట్ అంటే ఇష్ట ప్రకారం లేదా స్వచ్ఛందంగా ఇచ్చిన సమ్మతం అన్నమాట. కన్సెంట్ ఈజ్ సెడ్ టు బి ఫ్రీ వెన్ ఇట్ ఈస్ నాట్ కాజ్డ్ బై మొదటిది కోయర్షన్ అంటే బలవంతం, అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ అంటే అనుచిత ప్రభావం, ఫ్రాడ్ అంటే మోసం, మిస్రిప్రజెంటేషన్ అంటే ఏదైనా విషయాన్ని తప్పుగా సూచించటం అన్నమాట. కోయర్షన్ కమిటింగ్ ఆర్ థ్రెటనింగ్ టు కమిట్ ఎనీ యాక్ట్ ఫర్బిడెన్ బై ది ఇండియన్ పీనల్ కోడ్ అంటే ఐపీసీ ద్వారా నిషేధించబడిన చర్యలు చేయటం లేదా చేస్తానని బెదిరించటం. దీనినే ఇంగ్లీష్ లాలో డ్యూరస్ అని కూడా అంటారు. వేరొకరి ఆస్తిని తీసుకోవటం లేదా కబ్జా చేస్తామని బెదిరించటం. దీనికి ఒక కేసులో చూద్దాం. అస్కరీ మిర్జా వర్సెస్ బీబీ జై కిషోరి. ఇందులో తప్పుడు కేసులు పెడతానని బెదిరించటం జరుగుతుంది. దానినే కోయర్షన్ అని కూడా అనవచ్చు. ఇందులో burden of proof lies on the party who is coerced. undue influence అనుచితమైన ఒత్తిడి. ఇందులో ఒక పార్టీ రెండవ పార్టీ కన్నా పవర్ఫుల్ అంటే శక్తివంతమైనది, ఎక్కువ ప్రభావం కలిగినది అయి ఉండి తమ ఆధిపత్యం వలన మొదటి పార్టీ మీద అన్యాయంగా ప్రయోజనం తీసుకోవటం జరుగుతుంది. The dominating party uses his or her power to obtain consent over weaker party. ఇందులో ఎగ్జాంపుల్స్ ఏంటి? ప్రిన్సిపల్కి ఏజెంట్కి ఉన్న రిలేషన్షిప్, మాస్టర్కి సర్వెంట్కి మధ్యలో ఉన్న రిలేషన్, జ్యుడిషియల్ ఆఫీసర్ అండ్ అక్యూజ్డ్ ఎట్సెట్రా. వేర్ వన్ పార్టీ హ్యాస్ ఎ ఫిడ్యూసరీ రిలేషన్షిప్ టు ద అదర్ అంటే ఒక పార్టీ రెండవ పార్టీతో విశ్వాసపాత్రమైన సంబంధం కలిగి ఉంటుంది. అది ఎలా అంటే డాక్టర్కి పేషెంట్కి, లాయర్కి క్లయింట్కి, ఫాదర్కి కొడుకుకి, టీచర్కి స్టూడెంట్కి మధ్యలో ఉండే రిలేషన్షిప్ అన్నమాట. వేర్ ఎ కాంట్రాక్ట్ ఈజ్ మేడ్ విత్ ఎ పర్సన్ హూస్ మెంటల్ కెపాసిటీ ఈజ్ టెంపరరీలీ ఆర్ పెర్మనెంట్లీ ఎఫెక్టెడ్ బై రీజన్ ఆఫ్ ఏజ్, ఇల్నెస్ ఆర్ మెంటల్ ఆర్ బాడీలీ డిస్ట్రెస్ అంటే శారీరక మానసిక బలహీనత కలిగిన వ్యక్తితో కాంట్రాక్ట్ అన్నమాట. ఎగ్జాంపుల్స్ ముసలితనం వలన రోగాలు, రుగ్మతలు ఉన్న వ్యక్తులతో కాంట్రాక్ట్స్ అన్నమాట. ఇందులో బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ దట్ సచ్ కాంట్రాక్ట్ వాజ్ నాట్ ఇండ్యూస్డ్ బై అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్. ఆధిక్యత ఉన్న పార్టీ ఆ కాంట్రాక్ట్ని మేము బెదిరించి చేయించలేదు అని ప్రూవ్ చేసుకోవాలి. దీనికి ఒక కేసులో చూద్దాం. నీకోదేవి వర్సెస్ కిర్పా. ఇందులో ప్లెయింటిఫ్ ఒక అనాథ, చదువురాని అమ్మాయి, డిఫెండెంట్ ఆమె కజిన్. ఆమె ఆస్తిని, ఆమె బాగోగుల్ని చూసుకుంటూ ఉండేవాడు. అతను ఆ ఆస్తిని ఒక గిఫ్ట్ డీడ్ రూపంలో అతని పేరుని రాయించేసుకున్నాడు. ప్లెయింటిఫ్ అది చెల్లదని కేసు వేశారు. ఇక్కడ అతను అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ని వాడి ఆ ఆస్తిని వ్రాయించుకోలేదు అని రుజువు చేసుకోలేకపోతాడు. అందుకని ఆ గిఫ్ట్ డీడ్ చెల్లదు అని కోర్టు వారు డిసైడ్ చేస్తారు. ఫ్రాడ్ అంటే మోసం. Fraud means and includes any of the following acts committed by a party to a contract or by his or her agents. 1. The suggestion as a fact of that which is not true by one who does not believe it to be true
అంటే ఒక తప్పుడు విషయాన్ని అది తప్పు అని తెలిసినా నిజం అని చెప్పటం. 2. The active concealment of a fact by one having knowledge or belief of the fact. ఒక విషయం తెలిసినా దాన్ని చెప్పకుండా దాచటం. 3. A promise made without any intention of performing it. ఒక విషయాన్ని చేసే ఉద్దేశం లేకపోయినా అది చేస్తాను అని వాగ్దానం చేయటం. 4. Any other act done to deceive. మోసం చేసే ఉద్దేశంతో చేసిన పనులు. 5. Any such act or omission as the law specially declares to be fraudulent. ఏదైనా విషయాన్ని ఉద్దేశపూర్వకంగా చెప్పకుండా ఉండటం. Mere silence as to the facts is not fraud unless the circumstances of the case are such that it is the duty of the person to speak, or unless his silence is in itself equivalent to speech. కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉండటం అనేది మోసగించడం కాదు. దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. If a person is to sell his goods, he is under no obligation to disclose the defects in his goods. But if he makes an intentional false statement as to the quality of his goods, it will amount to fraud. ఒక వ్యక్తి వస్తువుల్ని అమ్మేటప్పుడు వాటిల్లో ఉన్న డిఫెక్ట్స్ అంటే లోపాలని చెప్పవలసిన బాధ్యత అతనికి ఉండదు. Cavete empta. It is a Latin term that means let the buyer beware. Buyer alone is responsible for checking the quality and suitability of goods before a purchase is made. మనం ఒక వస్తువు కొనేటప్పుడు అది సరైనదిగా ఉందో లేదో చూసుకొని కొనుక్కునే బాధ్యత మన మీదే ఉంటుంది. ఒక కేసులో చూద్దాము. శ్రీ కిషన్ వర్సెస్ కురుక్షేత్ర యూనివర్సిటీ. ఇందులో ఒక స్టూడెంట్కి అటెండెన్స్ షార్టేజ్ అయి ఉంటుంది. ఆ విషయాన్ని అతను చెప్పకుండా ఫామ్ ఫిల్ చేసేస్తాడు. ఇందులో సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే ఆ స్టూడెంట్ ఫ్రాడ్ చేయలేదు, అతనికి అటెండెన్స్ సరిగ్గా ఉందో లేదో అని చూసుకునే బాధ్యత లా డిపార్ట్మెంట్ది వాళ్ళ యూనివర్సిటీ మీద ఉన్నది. సో ఆ స్టూడెంట్ ఆ విషయం తనంతట తాను చెప్పవలసిన అవసరం లేదు. మరొక కేసులో చూద్దాం. శ్రీమతి రమీబాయ్ వర్సెస్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. ఇందులో ఒక ప్లెయింటిఫ్ ఎల్ఐసి పాలసీ తీసుకోవటానికి తన వయస్సుని తక్కువగా చేసి చెప్పటం జరుగుతుంది. కోర్టు దీనిని ఫ్రాడ్ అని డిసైడ్ చేస్తుంది. నెక్స్ట్, when there is a duty to speak, observing silence in the matter is considered as a fraud. When the seller knows that the property which is the subject of sale is disputed but prefers to keep the information from the buyer. Misrepresentation అంటే తప్పుగా తెలియజేయటం. Misrepresentation means and includes 1. The positive assertion in a manner not warranted by the information of the person making it of that which is not true, though he believes it to be true. అంటే giving an information which has no justification. ఒక తప్పుడు విషయాన్ని నిజమని భావించి చెప్పటం జరుగుతుంది. ఇది చెప్పే వ్యక్తి అది నిజమని నమ్మి మాత్రమే ఆ విషయాన్ని చెబుతాడు. ఈ విషయానికి ప్రామాణికాలు అంటే ఏ విధమైన ప్రూఫ్స్ లేదా జస్టిఫికేషన్స్ ఉండవు. ఎగ్జాంపుల్, A sells his buffalo to B, stating that it would give 18 liters of milk, believing it to be true, but the buffalo yielded only 12 liters of milk. 2. Any breach of duty which, without an intent to deceive, gains an advantage of the person committing it, or anyone claiming under him by misleading another to his prejudice or to the prejudice of anyone claiming under him. అంటే విధులని భంగం చేయటం లేదా విస్మరించటం వలన లాభం పొందటం.
దీనికి ఒక కేసులో చూద్దాం. ఖండు చరణ్ పోలి వర్సెస్ చంచల్ భూనియా. ఇందులో ఒక illiterate lady was made to sign a document which was given to her by a trusted agent was creating a license, but in fact it was for a settlement. This amounted to breach of duty and so she had a right to cancel it. ఒక చదువురాని ఆమె చేత ఆమెకి చాలా నమ్మకస్తుడైన వ్యక్తి ఆమెకి లైసెన్స్ ఇప్పించటానికని చెప్పి కొన్ని కాగితాల మీద సంతకాలు తీసుకుంటాడు, కానీ నిజానికి అవి సెటిల్మెంట్ పేపర్స్. సో ఇది బ్రీచ్ ఆఫ్ డ్యూటీ అవుతుంది. ఆమె వీటిని క్యాన్సిల్ చేయించుకోవచ్చును. మూడోది, కాజింగ్ however innocently a party to an agreement to make a mistake as to the substance of the thing which is the subject of the agreement, causes the other party to make a mistake regarding the subject matter. Example చూద్దాం. A sells an item that is not in working condition to B, believing that it was working properly. ఇందులో అగ్రిమెంట్ దేని గురించి అయితే జరుగుతుందో ఆ విషయమై తప్పుగా తెలియచేయటం జరుగుతుంది. బర్డెన్ ఆఫ్ ప్రూఫ్. బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ లైజ్ ఆన్ ద పార్టీ హూ ఎలిజెస్ మిస్రిప్రజెంటేషన్. ఏ పార్టీ అయితే తప్పు జరిగింది అని చెబుతోందో ఆ పార్టీ దానిని ప్రూవ్ చేయవలసి ఉంటుంది. మిస్టేక్. ఎరోనియస్ బిలీఫ్ held by one or both the parties to a contract at the time of its formation. ఒక కాంట్రాక్ట్ చేసేటప్పుడు ఒకరు లేదా ఇరు పక్షాల వలన జరిగిన పొరపాటు అన్నమాట. A mistake is of two types, mistake of law and mistake of fact. మొదటిది mistake of law చూద్దాము. Mistake of law means any contract which is performed by parties without knowing the law or by ignoring the law which is essential for that contract. రూల్స్ తెలియకుండా లేదా రూల్స్ని అధిగమించి చేసిన తప్పులు అన్నమాట. మిస్టేక్ ఆఫ్ లా కెన్ బి ఆఫ్ టూ టైప్స్. మిస్టేక్ ఆఫ్ ఇండియన్ లా, ఇగ్నోరెన్షియా జూరిస్ నాన్ ఎక్స్క్యూజాట్. Ignorance of the law is not excused. If a person takes part in a contract without knowing any specific provisions of Indian law which is essential for that contract, then contract is not voidable because everyone is supposed to know the law of his country. మన దేశంలో చేసిన కాంట్రాక్ట్స్కి ఇక్కడ నియమాలు అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్ తెలిసి ఉండాలి. ఇగ్నోరెన్స్ ఆఫ్ ద లా ఈజ్ నాట్ ఎక్స్క్యూజ్డ్. మనం ఏ దేశంలో అయితే ఉంటున్నామో అక్కడి లాస్ గురించి మనకి తెలిసి ఉండటం అనేది అవసరం. రెండవది, మిస్టేక్ ఆఫ్ ఫారెన్ లా. ఇఫ్ అ పర్సన్ టేక్స్ పార్ట్ ఇన్ అ కాంట్రాక్ట్ వితౌట్ నోయింగ్ ఎనీ స్పెసిఫిక్ ప్రావిజన్స్ ఆఫ్ ఫారెన్ లా విచ్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ దట్ కాంట్రాక్ట్, దెన్ దట్ మిస్టేక్ ఈస్ ట్రీటెడ్ యాజ్ మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్. That is, the contract is void if both the parties under a mistake as to a foreign law, because one cannot be expected to know the law of other foreign countries. ఒక వ్యక్తి ఫారెన్ లాస్ తెలిసి ఉండకపోతే దానిని మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్గా భావించటం జరుగుతుంది. ఒకవేళ ఇద్దరు పార్టీస్ మిస్టేక్ ఆఫ్ ఫారెన్ లా గనుక చేస్తే అటువంటి కాంట్రాక్ట్ వాయిడ్ అవుతుంది, ఎందుకంటే ఫారెన్ లా అందరికీ తెలియాలని ఆశించలేము. మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్. Mistake of fact means any contract which is performed by parties without knowing any material fact or ignoring the fact which is essential for that contract. ఏ విషయం అయితే కాంట్రాక్ట్ చేస్తున్నామో ఆ విషయంలో పొరపాటు చేయటం అన్నమాట. మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అనేది రెండు టైప్స్లో ఉంటుంది. మొదటిది బైలేటరల్ మిస్టేక్, రెండోది యూనిలాటరల్ మిస్టేక్. Bilateral mistake is when both the parties to an agreement are under a mistake as to a matter of fact. It can make an agreement void. ఇందులో రెండు పార్టీస్ ఏదైనా విషయంలో పొరపాటు చేయటం జరుగుతుంది. యూనిలాటరల్ మిస్టేక్, మిస్టేక్ ఆఫ్ ద ఫ్యాక్ట్ ఆఫ్ వన్ పార్టీ. ఒక పార్టీ మాత్రమే కాంట్రాక్ట్ విషయంలో పొరపాటు చేయటం జరుగుతుంది. మిస్టేక్ యాజ్ టు ద క్వాంటిటీ ఆఫ్ సబ్జెక్ట్ మ్యాటర్. దేని గురించి అయితే కాంట్రాక్ట్ జరుగుతోందో దాని క్వాంటిటీ అంటే పరిమాణంలో మిస్టేక్ జరుగుతుంది. దీనికి ఒక కేసులో చూద్దాం.
కాక్స్ వర్సెస్ ప్రెంటిస్. ఇందులో సిల్వర్ బార్స్ని అమ్మటానికి అగ్రిమెంట్ జరుగుతుంది, కానీ అవి కొన్నప్పుడు ఆ సిల్వర్ బార్స్ వెయిట్లో డిఫరెన్స్ ఉంటుంది, అందుకని ఆ అగ్రిమెంట్ చెల్లదు. మిస్టేక్ యాజ్ టు ద నేచర్ ఆఫ్ ద కాంట్రాక్ట్ అంటే కాంట్రాక్ట్ తాలూకా స్వభావంలో మిస్టేక్. దీనికి ఒక కేసులో లెవిస్ వర్సెస్ క్లే. ఈ కేసులో ఒక వ్యక్తి సంతకాలు అటెస్టేషన్ పర్పస్ కని తీసుకోవటం జరుగుతుంది, కానీ నిజానికి ఆ పేపర్స్ ప్రామిసరీ నోట్స్ అన్నమాట. డిఫెండెంట్కి నేచర్ ఆఫ్ కాంట్రాక్ట్ ఏంటో తెలియకుండా సంతకం చేశాడు కనుక ఆ కాంట్రాక్ట్ చెల్లదు. మిస్టేక్ యాజ్ టు ద పర్సన్ అంటే వ్యక్తి విషయంలో మిస్టేక్. ఏ వ్యక్తితో కాంట్రాక్ట్ చేస్తున్నామో తెలియకుండా ఆ కాంట్రాక్ట్ని చేసుకోవటం అన్నమాట. దీనికి ఒక కేసులో బోల్టన్ వర్సెస్ జోన్స్. ఇందులో జోన్స్ అనే అతను బ్రోకిల్హెస్ట్ అనే అతనితో వ్యాపారం చేస్తూ వస్తువులను కొనుక్కుంటూ ఉంటారు. బ్రోకిల్హెస్ట్ తన వ్యాపారాన్ని బోల్టన్ అనే అతనికి అమ్మేస్తాడు. ఈ విషయం జోన్స్కి తెలియదు. నెక్స్ట్ టైం అతని వస్తువులను బ్రోకిల్హెస్ట్ కాకుండా బోల్టన్ పంపుతాడు. ఈ వస్తువులను జోన్స్ వాడేస్తాడు, కానీ ఇన్వాయిస్ బోల్టన్ పంపినప్పుడు అతను పే చేయను అని చెబుతాడు. ఎందుకంటే అతను కాంట్రాక్ట్ని బ్రోకిల్హెస్ట్తో చేసుకున్నాడు కనుక అతనే పంపాడు అని ఆ వస్తువుల్ని వాడేస్తాడు. ఇక్కడ కోర్టు ఏం చెప్తుందంటే కాంట్రాక్ట్ చేసినప్పుడు అది చేసే వ్యక్తి చాలా ముఖ్యము. మిస్టేక్ యాజ్ టు ద టైటిల్. టైటిల్ అంటే అధికారము లేదా హక్కు. దీనికి ఒక కేసులో చూద్దాము. కూపర్ వర్సెస్ ఫిబ్స్. ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్. ద కంప్లైనెంట్ Mr. Cooper was the nephew of the owner of a salmon fishery near Ireland. He leased this fishery from his uncle. When his uncle died and the lease came up for renewal, the complainant renewed the lease for the fishery with his aunt. However, it was found that in the uncle's will, Mr. Cooper, as his nephew, has been given life tenancy of the salmon fishery. This meant that there was no need for the lease that existed between him and the aunt, and the dispute arose when the next rental payment was due. It was held that the mistake of such a nature would make the contract voidable. Such an agreement would be set aside due to a common mistake by both the parties as to the ownership. Contract ఉబరిమ ఫైడే అంటే విశ్వసనీయత. కాంట్రాక్ట్ ఇన్ గుడ్ ఫెయిత్. When one party is entirely dependent upon information supplied by other party on the basis of which alone he is willing to enter into the contract. ఒక పార్టీ రెండవ పార్టీ చెప్పిన విషయాల మీద మాత్రమే ఆధారపడి కాంట్రాక్ట్ చేస్తుంది. దీనికి ఒక కేసులో చూద్దాం. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ వర్సెస్ ఆశా గోయల్. ఇందులో ఒక అతను ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటారు. అది తీసుకున్న 1.5 yearsలోనే అతను చనిపోతాడు. అతని భార్య ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి అమౌంట్ క్లెయిమ్ చేస్తారు. ఇన్సూరెన్స్ వారు అతనికి గుండెకి సంబంధించిన వ్యాధులు ఉండేవి, వాటిని చెప్పకుండా ఇన్సూరెన్స్ చేయించుకున్నారు కనుక అతనికి ఇన్సూరెన్స్ అమౌంట్ ఇవ్వబడదని చెబుతారు. అతనికి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని సాక్ష్యాలు లేనందున ఈ కేసు నాన్ డిస్క్లోజర్ కింద రాదు అని కోర్టు వారు చెప్పటం జరుగుతుంది.